అనిమే చరిత్రలోనే ఇది అత్యంత గొప్ప ముగింపు అని మీరు భావిస్తున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అనిసోల్ ఇండియా. ఈరోజు మనం ప్రపంచాన్ని షాక్కి గురిచేసిన ఒక మాస్టర్ పీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కోడ్ గీస్ లెలూష్ ఆఫ్ ద రెబెలియన్ ముగింపు. 2 సీజన్ల యుద్ధం, ఎన్నో వ్యూహాలు మరియు వెన్నుపోట్ల తర్వాత లెలూష్ వి బ్రిటానియా ప్రపంచానికే ఒక పెద్ద నియంతగా మారతాడు. అతను ప్రతి దేశాన్ని జయించి ప్రజల కళ్ళలో ఒక విలన్లా కనిపిస్తాడు. కాని ఇదంతా జీరో రెక్వియం అనే ఒక చీకటి మరియు అద్భుతమైన ప్లాన్లో భాగమే. లోకంలో ఉన్న ద్వేషాన్ని ఆపాలంటే ఆ ద్వేషం మొత్తానికి తనే లక్ష్యంగా మారాలని లెలూష్ నిర్ణయించుకుంటాడు. అందరి ముందు తన ప్రాణమిత్రుడు సుజాకు జీరో వేషంలో వచ్చి లెలూష్ని చంపేస్తాడు. ప్రపంచం మొత్తం ఆ విలన్ చనిపోయాడని సంతోషిస్తుంది. కాని అతను తమ కోసం తన ప్రాణాలనే త్యాగం చేశాడని ఎవరికీ తెలియదు. ఇలాంటి లెజెండరీ యానిమే మూమెంట్స్ గురించి ప్రతిరోజూ తెలుసుకోవడానికి ఇప్పుడే అనిసోల్ ఇండియాని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా టీంలో జాయిన్ అవ్వండి. ఒక విలన్లా మరణించడం ద్వారా లెలూష్ ఈ లోకంలోని పగను తనతో పాటే సమాధిలోకి తీసుకెళ్లాడు. అతను వెళ్ళిపోతూ ఒక శాంతియుతమైన ప్రపంచాన్ని వదిలి వెళ్లాడు. చనిపోయే ముందు తన చెల్లి నన్నెల్లి అతని చేతిని తాకి అసలు నిజాన్ని తెలుసుకునే ఆ సీన్ ప్రతి ఆనిమే అభిమాని కంటతడి పెట్టించేలా ఉంటుంది. ఈ ఎండింగ్ ఎందుకు గొప్పది అంటే, ఇది కేవలం ఒక హీరో గెలిచిన కథ కాదు, తనని ద్వేషించిన ప్రపంచాన్ని కాపాడడం కోసం తన ప్రాణాన్ని మరియు గౌరవాన్ని త్యాగం చేసిన ఒక వ్యక్తి కథ. అందుకే కోడ్ గియాస్ ఎప్పటికీ ఒక ఎపిక్గా నిలిచిపోతుంది.